మా పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి మండల్లో బస్ స్టేషన్, ఆ బస్ స్టేషన్ అయితే ఎవరు పట్టించుకున్న నాదుడే లేడు ఇన్ని రోజులు. మొన్న ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది, బస్సు లారీ రెండు కూడా ఢీకొన్నాయి. అయితే అక్కడ ఒక పాలకుర్తి సెంటర్ అని ఉంటుంది, ఆ సెంటర్లోనే బస్ స్టాండ్ అనేది యూజ్ చేయకుండా ప్రయాణికులు అందరూ కూడా అక్కడనే బస్ ఎక్కుతారు. ఎప్పుడు కూడా ఆ బస్ స్టేషన్ అనేది యూజ్ చేయలేదు. మన ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అక్కడికి వెళ్ళి అదంతా క్లీన్ చేయించి ఇక్కడ లేదు బస్ స్టేషన్ ఇక్కడనే వాడాలి, రోడ్ పైన ఉంటే ప్రమాదాలు జరుగుతాయని చెప్పి అక్కడ దాన్ని ఏదో అట్లా నడిపిస్తున్నాము. కానీ అక్కడ డెవలప్మెంట్ అనేది చాలా అవసరం. అది అసలు కూడా పరిస్థితి బాగాలేదు, శిథిలావస్థలో ఉన్నట్టుగా ఉంది. కానీ ఇప్పుడు ఏదో టెంపరీగా అయితే క్లీన్ చేసి పెయింటింగ్ అవన్నీ కూడా వేసిండ్రు. ఆ బస్ స్టేషన్ డెవలప్మెంట్కి నిధులు ఇవ్వాలని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని కూడా అడుగుతున్నా. అట్లనే అన్నిటికన్నా ముఖ్యంగా మా పాలకుర్తి నియోజకవర్గ ప్రజల చిరకాలపు కోరిక